నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా 115 మంది అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించడం జరిగింది. అసలు 115 మంది అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తారు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే చాలా సిట్టింగ్లు చేంజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 7 మాత్రమే చేయడం జరిగింది. మరి ఆయన కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా 115 మందితో ఒక అభ్యర్థుల లిస్టు కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పి? జనరల్ గా ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల లిస్టు ఖచ్చితంగా ముందే ఈ నెలలోనే ప్రకటిస్తారు అనేది స్పష్టం. కానీ ఒక 60-70 ప్రకటిస్తారు. అందులో కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పి అందరూ భావించారు, మేము భావించాం. ఇందులో ఏంటంటే చాలా వరకు కనీసం 20 నుంచి 25 మంది అభ్యర్థులను ఈసారి అంటే ఇందులో సిట్టింగ్లకు ఇవ్వడు అనేది అనుకున్నాం. కానీ ఇవాళ సిట్టింగ్ల విషయంలో చూస్తే 95% సిట్టింగ్లకే సీట్లు ఇచ్చాడు. అంటే ఒక 7 కూడా ఒకటి ఆల్రెడీ అది పౌరసత్వానికి సంబంధించి అదొక ఇబ్బంది ఉంది కదా, అదొకటి. ప్లస్ కామారెడ్డికి కేసీఆర్ గారే పోయారు కాబట్టి అది పెద్ద అది కాదు. ఊరికి తండ్రిగా కూడా కొడుకు ఇచ్చారు. కానీ మొత్తం టోటల్గా చూస్తే 5 మార్చింది. కానీ ఇప్పుడు ఈ సిట్టింగ్లు పెద్ద ఎత్తున మార్చాలనుకున్న కేసీఆర్ గారు ఎందుకు వెనక్కి జరిగారు అనేది ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి కూడా ఒకవేళ 25 నుంచి 30 మొదటనేమో 40 మంది కూడా మారుతారని చెప్పారు. తర్వాత ఈ ప్రకటించే సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ 20 నుంచి 25 మంది అన్నారు. తీరా చూస్తే ఒక 15 మంది మారవచ్చు అన్నారు. కానీ ఎందుకు ఈ సిట్టింగ్లకు మళ్ళీ మొత్తం సీట్లు ఇచ్చాడంటే ఇందులో ఒకటి మాత్రం అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళకి సీట్లు ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం తెలంగాణ భవన్ ముందు ఒకసారి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ పార్టీని వద్దనుకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మట్టి పోసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ పరిస్థితులు వస్తాయని భావించి ఉంటాడు. లేకుంటే సిట్టింగ్లను తీసేస్తే ఆ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ బలమైన అభ్యర్థులు ఎవరు కనపడట్లేదు. అదొకటి. కొన్ని స్థానాల్లో ఆ సిట్టింగ్ తీస్తే ఇంకో బలమైన అభ్యర్థులు ఏం కనపడట్లేదు. సో ఈ ఇద్దరు 2 వర్గాలతో మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంది. ఇది పెద్ద లొల్లి జరిగే అవకాశం ఉంటుంది. ఈ లొల్లి జరిగితే ఏమవుతుందంటే పూర్తిగా ముందే బీఆర్ఎస్ ఓడిపోతుందన్న భావన వచ్చేస్తుంది. సో ఆ భావన కన్నా మొత్తం సిట్టింగ్లకు ఇచ్చి ఎన్నికలకు ఏదన్నా కానీ అని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇవాళ సిట్టింగ్ సీట్లకు ఇచ్చిందని చెప్పాలి. కానీ ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 40-45 మంది మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సిట్టింగ్లో ప్రకటించిన ఎమ్మెల్యేల్లో 45 మందికి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో గెలవడం అయితే కష్టం. ఇది మాత్రం స్పష్టం. ఎందుకు అంటే ఇక 3వసారి కూడా ఎమ్మెల్యే గెలిస్తే మనం బతకలేము ఆయన ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయన పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అదంతా బయటికి కనపడుతూనే ఉంది. కాబట్టి ఇది ఇవాళ ప్రతిపక్షాలకి ఇది అడ్వాంటేజ్గా మారబోతున్నది. ఇంకా 90 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ప్రతిపక్షాలకు కొన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ పోటీ ఇవ్వబోతుంది. బీజేపీ అక్కడక్కడ పోటీ ఇవ్వబోతుంది. అంటే బీజేపీకి మా అంటే 15 స్థానాల్లో పోటీ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ ఏమి. అది కూడా 90 రోజుల తర్వాత అది కూడా ఏమవుతుందో తెలియదు. కొంతమంది ఉంటారా పోతారా కూడా తెలియదు. ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 30-35 స్థానాలు అభ్యర్థులు ఎవరో తెలియదు. అంటే ప్రత్యర్థి పార్టీకి తెలియదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలియదు. అంటే వాళ్ళకు ఒక ఇంటర్నల్గా ఒక అవగాహన ఉన్నది. కానీ ఎవరు దిగుతారు అనేది కొంత తెలియదు. కానీ మిగతా స్థానాల్లో కొంత క్లారిటీ ఉంది కాంగ్రెస్. కానీ ఇవాళ ఈ వ్యతిరేకత ఉన్న భావం ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా రంగంలో ఉండడం వల్ల ఒక 40-40 స్థానాలు ఓడిపోయినట్టే కదా. మిగతా స్థానాలకు సంబంధించి ఓరి పోటీ ఉంటుంది. అలా ఎవరు గెలుస్తారు ఏంది అనేది అది బయటపడుతుంది. కానీ ఇవాళ మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ 30-30 స్థానాలు ఈజీగా గెలుచుకోవడానికి ఇలా కేసీఆర్ గారు స్కోప్ ఇచ్చారు. అంటే వీళ్ళని మారిస్తే ఒక అంశం అయితే ఉండేది. ఎందుకంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మాఫియా, ఆ మాఫియా, భూ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ వేధింపులు ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ మాఫియా ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ విధంగా వీళ్ళతో పక్కకు పెడితే రేపు వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మరి నువ్వేం చేసినావు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా మీరు కూడా మీ కుటుంబం సంపాదించుకుంది కదా అనేది ఒక ఆరోపణలు చేసేవాళ్ళు వాళ్ళంతా. ఇలా స్కోప్ లేకుండా ఓన్లీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ గారు సీట్లు ఇచ్చారు అనేది పేరు నిలబెట్టుకున్నాడు. తనపై ఎవరు ఆరోపణలు చేయకుండా, అంటే ప్రతిపక్ష పార్టీలు చేసుడు వేరు, సొంత పార్టీ వాళ్ళే చేస్తే టికెట్ రాకపోతే చేస్తే అది పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. 2 మైనస్ ఉంటాయి కాబట్టి ఇవాళ సిట్టింగ్లకే సీట్లు ఇచ్చాడని చెప్పి మనం భావించాలి. మొత్తం కూడా 7 మీరు అన్నట్టు 5 మార్చడం జరిగింది సిట్టింగ్. ఒకవేళ ముందు అనుకున్నట్లుగా 35-40 సిట్టింగ్లను మారిస్తే ముఖ్యంగా మనం చూస్తున్నాము దుర్గం చిన్నయ్య, అలాంటి తర్వాత వనమ తప్పకుండా మారుస్తారని చెప్పేసి అనుకున్నాం. చాలా ఉన్నాయి కాదు పేర్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఉన్నాయి. మనం వెంకటేశ్వర కావచ్చు, మహబాద్కి సంబంధించి శంకర్ నాయక్ కావచ్చు, ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి. మారుస్తారని చర్చ జరిగింది.
వాళ్ళు ఏదో మరి వాళ్ళ మీద అవినీతి మార్కలు ఉన్నాయని చెప్పి రకరకాలుగా మీడియాలో వచ్చినవే. కానీ మరి ఇవాళ ఎవరిని మార్చకుండా ఇలాంటి వాళ్ళని మార్చకుండా అంటే ఆయన ఒకటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కనపడుతుంది. ఏదైనా ఉండని ఎన్నికలు నన్ను చూసి ఓటేస్తారు కదా, వీళ్ళని చూసి కాదు కదా ఓటేసేది. 2018లో నన్ను చూసే 88 స్థానాలు వచ్చినాయి, నా పాలన చూసే 88 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా నా పాలన మంచిగా ఉంటే ప్రజలు వేస్తారు, లేకుంటే లేదు అనే ధోరణికి వచ్చింది కాబట్టి సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా నాకు ఓట్లు వేస్తారు, కానీ అట్లా ఉండదు ఎన్నికలు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలు రేపు మొత్తం వాళ్ళే ప్రజలకు కనెక్ట్ అయ్యేది ఎమ్మెల్యేలే కదా, ముఖ్యమంత్రి కాదు కదా. సో కాబట్టి ఆ భావన ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇది మైనసే. టీఆర్ఎస్ పార్టీకి ఇది ప్లస్ కాదు, ఇది మైనసే. ఇతర పార్టీలకు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. అది ఆ పార్టీని క్యాచ్ చేసుకోవాలి. సార్ని కార్ని చూసేస్తారంటారు అంతే. సారు కారును చూసేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ సారు కారును చూస్తారా, ఎమ్మెల్యేని చూసేస్తారా చూడాలి. ఎందుకంటే 2014లో ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చిండని చెప్పి ఓట్లేసారు. అవును. 63 స్థానాలు వచ్చినాయి. ఎక్కడ కూడా పెద్దగా పార్టీ ఎస్టాబ్లిష్ లేదు, కార్యకర్తలు లేరు, లేకున్నా డైరెక్ట్ క్యాండిడేట్లు ఇస్తే 63 స్థానాలు ఇచ్చారు. సో రెండోసారి మీ యొక్క పథకాలను అంటే రైతు బంధు లాంటి పథకాలను ఎన్నికల కన్నా ముందే ఇంప్లిమెంట్ చేసిండు. ఎన్నికలు వచ్చేసరికి 3వ రైతు బంధు వచ్చింది కాబట్టి ఇట్లాంటి పథకాలు ఆకర్షించినాయి. రైతులందరూ కూడా అరే అద్భుతమైన పథకం పెట్టిరని చెప్పి ఆ పథకానికి ఆకర్షితులేదు. ఇట్లా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 2018లో 88 స్థానాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే పథకాలకు ఓట్లేసే పరిస్థితి లేదు. అనేక సమస్యలు ముందుకు వచ్చినాయి. ఆ పథకం ఆ ఎన్నికల వరకే. మళ్ళీ ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళు దాటితే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే దేశంలో ఇట్లా అన్ని పథకాలు ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎందుకంటే లేకుంటే దేశంలో మొత్తం కాంగ్రెసే ఉండు, అట్లా లేదు కదా. మొత్తం వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది పార్లమెంట్. అంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆనాడు సీలింగ్ యాక్ట్ తెచ్చి భూములు ఇచ్చి రకరకాలుగా ఇచ్చి రోడ్లు వేసి పేదలకు ఎడ్ల బండ్లు ఇచ్చి ఇండ్లు కట్టించి ఇన్ని చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదే. ప్రభుత్వాన్ని మార్చేది కదా, ఉచిత కరెంట్ ఇచ్చారు, ఇక్కడ రకరకాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మార్చేసారు. ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే స్కీము ఎప్పుడు గెలిపేది. దానికి మళ్ళీ అదనంగా కొత్త స్కీమ్ తేవాల్సి ఉంటుంది, పాలన మంచిగా ఉండాల్సి ఉంటుంది. రకరకాలుగా ఆలోచన అయితే ప్రజలు చేస్తున్నారు. వ్యతిరేకత మాత్రం విపరీతంగా ఉన్నది. దాన్ని ఎట్లా పూడ్చుకుంటారు అనేది చూడాలి.